హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. ఫ్రెండ్స్ ఎవ్రీడే లాగానే ఈరోజు గూడా మనము నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనాలిసిస్‌తో పాటు రేపటి బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి అండ్ నేను బై చేసిన స్టాక్స్ లేదా నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అదే విధంగా ఏదైనా సెక్టర్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తే ఆ సెక్టర్‌లో నుంచెల్లి ఏవన్నా స్టాక్స్ స్ట్రాంగ్‌గా మొమెంటమ్ తోటి ఉన్నాయా లేదా అని గూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. ఒకవేళ నా వీడియోస్ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటైతే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. లైక్ ఈ బీటీఎస్‌టీ ట్రేడింగ్‌లో మన అక్యురసీ ఏంది? ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటదని తెలుసుకోవాలని చాలా మందికుంటుంది. సో, నేనైతే నా పాస్ట్ 4-5 మంత్స్ డేటా అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూసి ఒకవేళ బీటీఎస్‌టీ ట్రేడ్స్ మీకు అడ్వాంటేజ్ ఉంటాయా లేదో గూడా తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనైతే ఒక షీట్ ఓపెన్ చేసిన. ఇదంతా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 5 మంత్స్ డేటా. సో, ఫెబ్‌లో చూసుకుంటే ఫెబ్‌లో వచ్చేసి నా అక్యురసీ వచ్చేసి 68% అక్యురసీ ఫ్రెండ్స్. 68.18. సో, ఫిబ్రవరి నుంచెల్లే నేను బీటీఎస్‌టీ అనేది స్టార్ట్ చేసిన. కొన్ని మిస్టేక్స్ వల్ల ఏందంటే కొన్ని స్టాప్ లాసెస్ అయితే హిట్ అయినాయి. తర్వాత అది మార్కెట్ వోలటాలిటీ వల్ల గావచ్చు, లేకుంటే వేరే వేరే రీజన్స్ వల్ల గావచ్చు. సో, 68% ఇట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ 68 ఈస్ నాట్ థట్ మచ్ గ్రేట్ అన్నమాట. సో, మార్చ్ డేటా నుంచెల్లి మీరు చూసుకున్నట్టయితే మార్చ్‌లో నేను టోటల్ క్లోజ్డ్ ట్రేడ్స్ ఈక్వల్ టు 23. దీంట్లో ఆహ్, సారీ 27 టోటల్ ట్రేడ్స్. దీంట్లో 24 వచ్చేసి టార్గెట్ హిట్ అయిపోయినాయి. అండ్ 3 వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయినాయి. సో, అక్యురసీ వచ్చేసి 88%. అండ్ మార్చ్‌లో చూసుకున్నట్టయితే మార్చ్‌లో టోటల్ ట్రేడ్స్ వచ్చేసి మనకి ఆహ్, 15 ట్రేడ్స్. 15లో 13 టార్గెట్ హిట్ అయినాయి. ఒకటేమో ఎగ్జిటెడ్ విత్ 2% ప్రాఫిట్ నార్మల్‌గా మన ప్రాఫిట్ రేంజ్ గాకుండా 2% తోటి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకా 2 ఏమో స్టాప్ లాసెస్ హిట్ అయినాయి ఫ్రెండ్స్. అక్యురసీ వచ్చేసి 86%. మేది చూసుకున్నట్టయితే మేలో టోటల్ ట్రేడ్స్ వచ్చేసి 30 ట్రేడ్స్. దీంట్లో 24 టార్గెట్ హిట్ అయినాయి. 6 స్టాప్ లాస్ హిట్ అయినాయి. సో, అక్యురసీ వచ్చేసి 80%. మళ్ళీ జూన్‌లో చూసుకుంటే కొంచెం అక్యురసీ అయితే తగ్గింది ఫ్రెండ్స్. లైక్ టోటల్ ట్రేడ్స్ వచ్చేసి జూన్‌లో మనకి 33 ట్రేడ్స్ అన్నమాట. దీంట్లో టార్గెట్ హిట్ 25, స్టాప్ లాస్ హిట్ 6. ఒకటేమో కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయినాము. ఒకటేమో హోల్డింగ్‌లో ఉందన్నమాట. సో, మొత్తం ఓవరాల్ అక్యురసీ వచ్చేసి 78%. సో, ఇది కూడా బెటర్. బట్ నా టార్గెట్ అయితే 80+% అక్యురసీ మెయింటైన్ చేయడం నా టార్గెట్. సో, లాస్ట్ 2 వీక్స్ మీరిక్కడ చూసుకున్నట్టయితే డేటా ఫస్ట్ 2 వీక్స్ ఎక్సలెంట్ ఉండే ఫ్రెండ్స్. మాక్సిమం ఏందంటే అన్నీ గూడా టార్గెట్ హిట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ 2 వీక్స్ చాలా వోలటిలిటీ ఉండే మార్కెట్‌లో. దానివల్ల మనకి కొన్ని స్టాప్ లాసెస్ అయితే హిట్ అయిపోయినాయి. సో, ఇదనమాట. సో, నేనైతే ఈ మంత్ జూన్ మంత్ మంచి అక్యురసీ ఎక్స్‌పెక్ట్ జేసినాను. లాస్ట్ 2 వీక్స్ అయితే దెబ్బ కొట్టింది. సో, ఓకే. ఇట్స్ ఓకే. సో, వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అనమాట. అండ్ మనము రేపటి స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నిఫ్టీ 50 స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నుంచెల్లి స్టార్ట్ చేద్దాము. సో, మీరిక్కడ చూసుకున్నట్టయితే సో, నిఫ్టీ వచ్చేసి 0.19% అయితే డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్. పెద్ద మొమెంటమ్ గూడా మార్నింగ్ నుంచి అంత లేదు మనకి ఎక్స్‌పెక్ట్ జేసినంత. అండ్ ఇంకొకటేందంటే, మనం ఒక 2 రెసిస్టెన్స్ అండ్ ఒక రెసిస్టెన్స్, ఒక స్టాప్ లాసెస్ అయితే పెట్టుకున్నాము. అది ఆల్‌మోస్ట్ ఈరోజైతే బ్రేక్ అయిపోయింది. మీరిక్కడ చూసినట్టయితే మీకు క్లియర్ పిక్చర్ అనేది అర్థమైతుంటది. నేను కొంచెం జూమ్ ఇన్ జేస్తాను. చూడండి ఇది బ్రేకౌట్ అయితే మనం బేరిష్‌నెస్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. కొన్ని డేస్ ఫాల్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు అని అనుకున్నాము. సో, ఇదైతే బేరిష్‌గుంది. సో, మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఇది 25,223 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ చూసుకున్నట్టయితే స్మాల్ క్యాప్ అయితే పెద్ద మొమెంటమ్ అయితే లేదు. ఇది సేమ్ ఉంది. డాజ్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయింది. ఇది ఒకవేళ మనకి నెక్స్ట్ ఏదైనా మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే ఎప్పుడైనా సరే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితేనే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయి బ్రేక్ డౌన్ అయ్యి కిందకొస్తే మనం బేరిష్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ కూడా అంతే ఫ్రెండ్స్. చాలా రివర్సల్ సైన్ అయితే కనబడుతుంది. జస్ట్ 0.03% అయితే అప్ ఉన్నాయి. స్టాక్స్ ఇండిసెస్ అయితే వీకే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏదైనా సెక్టర్ మంచిగుందా లేదా చూద్దాము. సో, దీంట్లో చూసుకున్నట్టయితే మీడియా ఒక సీఎన్ఎక్స్ మీడియా ఒకటి మంచిగుంది. అది కూడా కరెక్ట్ మొమెంటమ్‌గా లేదు. బట్ ఇట్స్ ఓకే. 1.45% అప్ ఉంది. తర్వాత కన్స్యూమర్ సెక్టర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ బ్రేక్‌ఔట్ ఇచ్చేసి పైకైతే ఎళ్ళింది. తర్వాత హెల్త్ కేర్, ఆటో, ఫార్మా సెక్టర్ ఇవన్నీ కొంచెం నార్మల్‌గున్నాయి. హెవీ మొమెంటమ్ లేదు. బట్ ఇట్స్ నార్మల్. మోర్ అంటే హాఫ్ ఆఫ్ ద సెక్టర్ రెడ్‌లో ఉంది. హాఫ్ ఆఫ్ ద సెక్టర్ గ్రీన్‌లో ఉంది. సో, ఫ్లాట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ముందే చెప్తున్నాను.
ఎటువంటి బయింగ్, సెల్లింగ్ రికమెండేషన్ గాదు. ఇదేందంటే నా నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న స్టాక్స్, నేను బై చేసే స్టాక్స్ నేను ఒక వీడియోలాగా మీకు చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. మీరెవరన్నా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే గూడా ఇవ్వచ్చు. లేకుంటే మీరు ఈ స్టాక్స్‌ని స్టడీ గూడా జేయొచ్చు. మీకు గూడా హెల్ప్ అవుతుంటది. సో, అదే రీజను. అండ్ ఎవరైనా మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను ఫ్రెండ్స్. మీరు వాటి త్రూ జాయిన్ అయిపోవచ్చు. అండ్ సో, మీరు ఆ డేటా గూడా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. నా పాస్ట్ 5 మంత్స్ డేటా గూడా నేను టెలిగ్రామ్‌లో అప్‌డేట్ జేసినాను. సో, ఇక్కడుంటుంది. సో, ఇదొక ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉంటది. మీరు జస్ట్ క్లిక్ చేయంగానే డౌన్‌లోడ్ అయిపోతది. అండ్ మీరు ట్విట్టర్‌లో గూడా ఫాలో అవ్వచ్చు. నా ట్విట్టర్ ఐడీ వచ్చేసి ఈక్విక్లేరియం. దీంట్లో గూడా నేను స్టాక్స్ అయితే అన్నీ ఎప్పటికప్పుడు ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇట్లా బ్రేక్‌ఔట్ స్టాక్స్. అండ్ ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టాక్ వచ్చేసి సాక్సాఫ్ట్ ఫ్రెండ్స్. ఇదేందంటే బ్రేకౌట్ దగ్గర మేము సాక్సాఫ్ట్‌ని చూసినాను. ఇది ఆల్రెడీ మా బీటీఎస్‌టీ అండ్ లెర్నింగ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ జేసినాను. అండ్ టెలిగ్రామ్‌లో గూడా పోస్ట్ జేసినాను. పోస్ట్ జేసిన వెంటనే ఇది రాకెట్ అయితే అయిపోయింది. లైక్ మంచి 5-6% రిటర్న్స్ అయితే ఇచ్చేసింది. నేను పర్సనల్‌గా గూడా నేను ఇది ఎంట్రీ అయిపోయిన నేను ఈ రోజే ఎగ్జిట్ గూడా అయిపోయాను. నేను చూపిస్తాను మీకు స్క్రీన్ షాట్. సో, ఇగో చూడండి. సో, 2000 ప్రాఫిట్ అయితే వచ్చేసింది దీంట్లో సాక్సాఫ్ట్‌లో. అండ్ చాలామంది గూడా ప్రాఫిట్ బుకింగ్ జేసేసుకున్నారు. మీరిక్కడ చూస్తే కనబడుతుంది. 1400 ఒకళ్ళకొచ్చినాయి, 1800 ఒకళ్ళకొచ్చినాయి అట్లా. సో, మొమెంటమ్‌ని అట్లా క్యాచ్ జేయాలి మనం బీటీఎస్‌టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివి స్పెషాలిటీ అని ఒకటుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ గూడా మంచి కెమికల్ లిమిటెడ్ సెక్టార్‌కి సంబంధించింది. ఇది గూడా మంచిగా ట్రెండ్ లైన్ బ్రేకౌట్ ఇచ్చింది. వాల్యూమ్ మంచిగుంది. బయ్యర్ పర్సెంటేజ్ జూసుకున్నా గూడా 71% ఉంది. ఇది గూడా నేను బై జేసినాను. ప్రీవియస్ స్పెషాలిటీ. ఇంకా ఇది కాకుండా నెక్స్ట్ స్టాకొచ్చేసి బన్స్ వ్రాస్ అని ఒకటుంది. ఇది ఒక్కసారి చూద్దాం. ఈ ట్రేడింగ్ వ్యూ కొంచెం స్లో ఉన్నట్టుంది. సో, ఇది గూడా మంచిగుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఇది గూడా మనకి బ్రేకౌట్ ఇచ్చేసింది విత్ గుడ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. చూడండిక్కడ క్యాండిల్ అయితే బుల్లిష్ ఉంది. వాల్యూమ్ గూడా మంచిగుంది. అండ్ 71.38% బయర్స్ అయితే ఉంది. ఇది గూడా ఏందంటే ఆల్‌మోస్ట్ నేను పోస్ట్ జేసిన వెంటనే మనకి 3% వరకైతే పైకెళ్ళిపోయింది. కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ జేసేసుకున్నారు గూడా. సో, ఇట్లా జస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 5 టు హాఫ్ ఎన్ అవర్‌లో మనకు మంచి మొమెంటమ్ అయితే ఉండే స్టాక్స్‌లో. అండ్ ఫోర్త్ స్టాక్ వచ్చేసి శ్రీరామ్ పిస్ట్ అండ్ రింగ్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఇది కూడా మనకి బ్రేక్‌ఔట్ సూన్ స్టాకు. వాల్యూమ్ గూడా మంచిగుంది. కంపేరింగ్ టు ద ప్రీవియస్ డేస్. అండ్ బయ్యర్ పర్సెంటేజెస్ కూడా ఎక్కువున్నారనమాట. అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి బ్లూ స్టార్ లిమిటెడ్. ఈ స్టాక్ గూడా మీరు చూసినట్టయితే టెక్నికల్ వైస్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. వాల్యూమ్ గూడా కంటిన్యూ‌గా బిల్డప్ అయితుంది. అండ్ బయ్యర్ పర్సెంటేజ్ గూడా 71.37% ఉన్నారు. సో, ఈ 5 స్టాక్స్ ఏందంటే నా ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్. నేను పర్సనల్‌గా బై చేసిన స్టాక్సు అండ్ నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న స్టాక్స్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు స్టడీ చేయండి స్టాక్స్‌ని. అండ్ నేనైతే ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎవరు చెప్పినా గూడా మీరు బై అండ్ సెల్ చేయొద్దు. అండ్ ఇంకా మీరు నన్ను టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్‌లో అయితే ఫాలో అవ్వుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏందంటే మీకు మార్కెట్ అవర్స్‌లోనే మీకు స్టాక్స్‌ని పిక్ చేసుకునే ఛాన్సెస్ అయితే వస్తుంది. నేను మార్కెట్ అవర్స్‌లోనే బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ట్విట్టర్‌లో గూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటైతే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ది సపోర్ట్.